అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్‌గా చేసుకునే హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. డిన్నర్‌లోకి కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ ఈ విధంగా చేసి పెట్టండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. పొద్దున్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తిన్నారంటే రోజంతా కూడా ఎనర్జీగా ఉంటారండి. ఐరన్ తక్కువగా ఉండి, అనీమియా ఉండే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి హెల్తీ రెసిపీని లేట్ చేయకుండా చూసేద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నెలోకి పాలకూరని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను అరకట్ట వరకి పాలకూరని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూరని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. మీ ఇంట్లో ఎవరైనా ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. ట్రస్ట్ మీ, ఇది చేయడం ఈజీయే కాకుండా తినడానికి కూడా చాలా బావుంటుంది. పాలకూర మొత్తం ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కూడా కొన్ని నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్‌ని ఇలా తురిమి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి బొంబాయి రవ్వను వేసుకోవాలండి. సుజీ రవ్వ అంటాం కదండీ! దానిని వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వరకి పెరుగు వేసుకోవాలండి. చిక్కటి గడ్డ పెరుగుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నుంచి అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి వేసుకోవాలండి. ఒకవేళ మీకు టైం ఉంటే నానబెట్టేసైనా తీసుకోవచ్చండి. డైరెక్ట్‌గా వేసుకున్నా కూడా బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా! పాలకూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టి వేసుకున్న పిండిలో మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకుంటాం కదండీ! తడక ప్యాన్‌లో ఈ విధంగా అన్ని తాలింపు గింజలు వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. చివర్లో కరివేపాకు వేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదండీ! దాన్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు, తాలింపు, అలాగే క్యారెట్టు, కొత్తిమీర మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. వారానికి 2 సార్లు ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. అంత బావుంటుంది. హెల్తీ అంటున్నారు, టేస్టీ ఉండదేమో అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి సాల్టు, పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా తడకా పాన్ పెట్టేసి లైట్‌గా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా బందోసలాగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టేసైనా కుక్ చేసుకోవచ్చండి. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, హెల్తీగా బందోస రెడీ అయిపోయింది. అనీమియా అలాగే ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బందోస రెడీ అయిపోయింది.